అడపా దడప ఇడిసే గడప, ఇది పెద్ది సినిమాలోని ఐటమ్ సాంగ్లో ఒక లైన్ అనమాట. ఇదే కాదు, ఒక ఇంటర్వ్యూలో తలా బుచ్చిబాబు గారు ఈ సాంగ్లో ఉన్న కొన్ని లిరిక్స్ని అయితే అలా ఒక పాఠం అప్పచెప్పినట్టయితే అప్పచెప్పేశాడు. ఒక్కసారి మీరే వినండి. అనంతశ్రీరామ్ గారు రాశారండి. సొమ్ములు ఉంటాయి, సోకులు ఉంటాయి, సంసారాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బాకీలు ఉంటాయి, భారాలు ఉంటుంటాయి. మనిషి అన్నవాడికి ఇది మామూలే, పతిపూట తప్పని పేసీలే, అడప దడప ఇడిసే గడప ఏమిటంట పీపీలైపోతావు తెగ. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, ఈ మధ్యకాలంలో అందరికీ స్ట్రెస్ అయితే ఎక్కువైపోతుంది కదా, ఒత్తిడి అయితే ఎక్కువైపోతుంది కదా. ఈ పాటలో ఉండే సారాంశం ఏంటంటే, ఆ స్ట్రెస్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది, దాంతోపాటు అలా ముందుకు వెళ్తూ ఉండాలి, అలాగే కొద్దిగా నాటీగా కూడా ఉండాలి అంటూ ఇందాక మనం విన్న లిరిక్స్ అయితే ఈ పాటలో అయితే ఉంటాయంట. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు ఈ సాంగ్ని ఎర్రకొట్టేశారు, ఆడియో బ్లాస్ట్ అయిపోద్దే మామూలుగా ఉండదని బుచ్చిబాబు గారు అయితే ఈ సాంగ్ గురించి ఎలివేషన్ అయితే ఇచ్చారు. నిజంగా ఈ పెద్ద సినిమా చాలా రూటెడ్ సినిమా అనమాట. ఇంకొక సీన్ అయితే ఆయన అయితే లీక్ చేశాడు, ఈ ఇంటర్వ్యూలో చాలా లీక్ చేసేసాడనే చెప్పాలి. అదేంటంటే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ గారిని అలా క్రౌడ్లోకి సైకిల్ తొక్కుంటూ రావాలంటే వెంటనే రామ్ చరణ్ గారు ఆ లొంగోటా కట్టుకుని సైకిల్ వేసుకుని షర్టు లేకుండా అలా స్ట్రీట్లోకి అయితే వచ్చేసారంట. షర్టు లేకుండా ఆ లుంగి కట్టుకుని సైకిల్ వేసుకుని రావటం ఏంటండి, అసలు రంగస్థలమే పక్కా రూరల్ మాసు. ఇది ఈ పెద్ద సినిమాలో ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోయాడని నాకైతే అనిపిస్తుంది. చాలా దాచిపెట్టారు వీళ్ళు దీంట్లో, అసలు డౌటే లేదు. ఈ ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ ఒక్కొక్క డైమండ్ అనమాట. ప్రతి ఇంటర్వ్యూ బయటకు వచ్చేసింది, ఒకసారి అయితే చూడండి. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు తలా బుచ్చిబాబు గారిని ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేశారు. అసలు ఏఆర్ రెహమాన్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని ఓన్లీ ఒకే ఒక్క సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు గారు అసలు ఎలా హ్యాండిల్ చేస్తారని చాలామంది క్వశ్చన్స్ అయితే వేశారు. కానీ ఎప్పుడైతే చిక్రీ పాట బయటకు వచ్చిందో, ఆ పెద్ద ఫస్ట్ షాట్లో ఆ బీజిఎం బయటకు వచ్చిందో, రై రైరారా పాట బయటకు వచ్చిందో, ఇంకా అందరూ కూడా బుచ్చి మావులోడు కాదురా అన్న టాక్ అయితే వచ్చేసింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి అయితే బుచ్చిబాబు గారు అయితే చెప్పారు. ఒక రోజు ఏం జరిగిందంటే, బుచ్చిబాబు గారు అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్ వీళ్ళందరూ కలిసి ఏఆర్ రెహమాన్ గారు ఇంటికి అయితే వెళ్ళారంట. ఇండియాలో కాదు, దుబాయ్కి అయితే వెళ్ళారంట. అలా వెళ్లే ముందు ఏఆర్ రెహమాన్ గారు పై ఫ్లోర్లో అయితే ఉన్నారంట. అయితే అప్పటికే ఏఆర్ రెహమాన్ గారు 3 ట్యూన్స్ని అయితే ఓకే చేసి బుచ్చిబాబు గారి కోసం రెడీగా అయితే అలా వరుస పెట్టి అయితే పెట్టారంట. ఇంకా బుచ్చిబాబు గారు ఎంటర్ అవ్వగానే కిందే అవైతే రెడీ చేసి అయితే ఏఆర్ రెహమాన్ గారు అయితే ఉంచారంట. ఆ 3 ట్యూన్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అయితే ప్లే అయిపోతాయంట. అవి వినేసి పైకి అయితే రమ్మన్నారంట. అలా వరుసగా 3 ట్యూన్స్ వినేసి బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆ ట్యూన్స్ ఏమీ నచ్చలేదని అయితే డైరెక్ట్గా చెప్పేశారంట. అయినా సరే ఏఆర్ రెహమాన్ గారు అసలు ఏమీ ఫీల్ కాకుండా, ఏమీ ఇగోకి తీసుకోకుండా, నచ్చలేదా ఇంకా బాగా చేద్దాం, ఇంకా బాగా చేద్దాం, డిన్నర్కి వెళ్ళొద్దామా, డిన్నర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ట్యూన్ చేద్దామా, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, ఈ రకంగా బుచ్చిబాబు గారిని ఏఆర్ రెహమాన్ గారు అంత వామ్గా అయితే వెల్కమ్ చేశారంట. అందుకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అంటే ఒక ర్యాపో ఉంటుందండి. ఇప్పుడు డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి ఖచ్చితంగా ర్యాపో కుదిరితేనే మంచి మ్యూజిక్ వస్తుంది. అది ఖచ్చితంగా ఈ పెద్ద సినిమాకి జరిగింది కాబట్టి ఒక చార్ట్ బాస్టర్ ఆల్బమ్ వచ్చింది, ఒక చార్ట్ బాస్టర్ బీజిఎం తర్వాత మనం అయితే చూడబోతున్నాం. నిజంగా పగిలిపోద్ది, బాక్సులు పగిలిపోయే బీజిఎం మనమైతే వింటాం. ఇంక ఈ ఐటమ్ సాంగ్ ఇందాక విన్నాం కదా లిరిక్స్, నాకైతే ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయితే నేనైతే ఊహించగలను. ఎందుకంటే మనం ఓన్లీ లిరిక్సే ఇందాక చూసాం, అది కూడా మనోడైతే అప్పచెప్పేశాడు. అది పక్కన పెడితే విత్ విజువల్స్ శృతి హాసన్ గారు, రామ్ చరణ్ గారు కలిసి ఆ బీట్స్కి డ్యాన్స్ చేస్తూ ఉంటే పూనకాలు వస్తాయి. మరి అదనమాట మ్యాటర్. ఇంటర్వ్యూస్ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి, చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి. మార్నింగ్ కూడా మనం అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఇంకో స్టోరీ చెప్పారు రామ్ చరణ్ గారికి, అది కూడా ఓకే అయ్యేలాగైతే కనపడుతుంది. ఆఫ్టర్ సుకుమార్ గారు ఇవన్నీ చాలా విషయాలు అయితే చెప్పారు. ఇంక ఈ బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూసే ఈ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు కలిపి ఇంకొక ఇంటర్వ్యూ అయితే చేశారు. అసలు అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని నేనైతే చాలా అంటే చాలా ఏకరిగా అయితే వెయిట్ చేస్తున్నా. తొందరగా రిలీజ్ చేసేయండి. ఇంకా ఇదే ఊపులో ట్రైలర్ రిలీజ్ అయింది, దాని తర్వాత ప్రమోషనల్ టూర్, ఐటమ్ సాంగ్, అబ్బో మామూలుగా ఉంటుంది రచ్చ, పంబ రేగిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుచ్చిబాబు గారు చెప్పిన వీడియోస్ ప్రతిదీ రిలీజ్ అయిపోయింది, ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ.